నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి. జాతర సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ. నగరపాలక సంస్థ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా, ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తానన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మాజీ సీఎం జగన్ కు తిరుమలకు వచ్చే అర్హత లేదు. గత ప్రభుత్వం చేసిన ప్రతి అక్రమాల్ని బయట పెడతామన్న బీజేపీ నాయకురాలు మాధవీలత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం అధిష్ఠించి ఆలయంలో వివిధ రకాల పుష్ప అలంకరణలు చేసి సిద్ధి బుద్ధి సమేతుడైన వాహనంపై అధిష్ఠించి పొరవీధుల్లో స్వామివారు ఊరేగుతూ రాత్రి భక్తులను కటాక్షించారు. ఆలయంలో స్వామివారి మూలవ విగ్రహానికి ఉభయదారులు పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక స్వామి, మణికంఠేశ్వర స్వామిని ఆలయం నుండి క్షీర కలశములతో పొరవీధుల్లో ఊరేగింపుతో మేళతాళాలు, నవదుర్గల వేషాల నడుమ పొరవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆలయంలోని కళ్యాణ వేదికనందు శాస్త్రోక్తంగా ప్రత్యేక కలశాభిషేకం నిర్వహించారు. భక్తులకు ఉభయదారులచే ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో పట్టెం గురుప్రసాద్, దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన 3K రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ 3K రన్ను గురువారం ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ 3K రన్ పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమని అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాలు పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడలిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, PPE కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. మ్యాప్ పై ఇండియా యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. 3K రన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సాన్సన్, సాయి కృష్ణ మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారని, మహిళల విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, 2, 3వ స్థానంలో నిలిచారని తెలిపారు. పిల్లల విభాగంలో ధనీష్, ప్రదీప్ కుమార్లు మొదటి, 2వ స్థానంలో నిలిచారని, గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పరుగు పందాలు, పిల్లల ఆటల పోటీలు ఇవన్నిట్లో కూడా మీకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువకులంతా స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురావడం కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క స్వచ్ఛతా సేవ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీల పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందెపు పోటీలు నిర్వహిస్తున్నారు.
దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే పిల్లల ద్వారానే మొదలవ్వాలి. మీరు పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు. చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు, మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు. సో మన సిటీని తిరుపతి నగరాన్ని క్లీన్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ 2 వీక్స్లో ఒక డ్రైవ్లా పెట్టాము. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడమే కాకుండా అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ మ్యారథాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ మనకి కచపి ఆడిటోరియంలో వేస్ట్ ఆర్ట్ 10 o'clock స్టార్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇండోర్ స్టేడియంలో మనము శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ ఇవ్వడము, వాళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేశాము. సో ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లేస్ ప్లాన్ చేస్తాము. October 1st మళ్ళీ ఇంకో క్లీన్లీనెస్ డ్రైవ్ ఉంటుంది. ఈ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అండ్ ఏదైతే మన స్వచ్ఛత ఈ సేవ అనే చెప్తున్నామో సో అది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రామ్ October 2nd అండ్ గాంధీ జయంతి రోజున మీరు ఈ మ్యాపుల్స్ అనే యాప్ కూడా ఒకటి ఉంది, బ్యాక్ మై ఇండియా, అందులో కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. ఏమన్నా ఇంకా క్లీన్ చేయని పరిసరాలు ఉన్నా మీరు పబ్లిక్ కూడా అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలన్నా, మీరు ఈవెంట్స్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ప్లేస్ కానీ అవి మీరు చేయాలన్నా కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు. వందే భారత్ రైలులో హైదరాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ నాయకురాలు మాధవీలత భక్త బృందంతో కలిసి చేరుకున్నారు. తిరుపతికి చేరుకున్న ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి గజమాలతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని సైతం అందజేశారు. అనంతరం మాధవీలత మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ చేసిన ప్రతి అక్రమాన్ని బయట పెడతామని బీజేపీ నేత మాధవీలత స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తిరుమలను వ్యాపార సంస్థగా మార్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. లడ్డూ అమ్మకం ద్వారా 1300 కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు గోశాల ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని చెప్పిన నాయకులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తేవే, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తోందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నా పొలిటీషియన్ నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలకు పోయి చేసుకోమని చెప్పు. వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వైతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? నీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతారు. నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు. హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. సనాతన ధర్మ రక్షణ బోర్డు కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయనకు ఆయురారోగ్యాలు, శక్తి ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపంకు పసుపు కుంకుమ పెట్టి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రతి హిందువు పార్టీలకు అతీతంగా సనాతన బోర్డు రక్షణకై
ముందుకు కదలాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ హిందువులతో భక్తులతో కలిసి వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ కోసం బోర్డు కోసం ఎదురు చూస్తుందని, మొట్టమొదటిసారిగా ధర్మ రక్షణకై నడుం బిగించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్కి యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని, ధర్మ రక్షణకై పోరాడాలని, హిందువులుగా అందరూ ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డు ఉండాలి అని అంటూ ఎంతో భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి హిందువులకు అండగా రక్షగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది వెంటనే స్థాపించాలని, ఆ పవన్ కళ్యాణ్ గారికి అధిక శక్తినిచ్చి నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటున్నాం. గోవిందా. ఇంతవరకు హిందువుల రక్షణ కోసం, దేవాలయాల రక్షణ కోసం, దేవాలయ ఆస్తుల రక్షణ కోసం ఇంతవరకు ఎలాంటి బోర్డు లేకపోవడం బాధాకరం. దేవాలయాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే ఉంటూ మా ఆస్తుల్ని, దేవాలయాల్ని చిన్నాభిన్నం చేస్తూ, ఈ ఆస్తుల్ని లీజులకు ఇచ్చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి మా దేవాలయాల్ని, దేవాలయ వ్యవస్థని నాశనం చేస్తూ వస్తున్నారు. ఈ దేవాలయాలన్నీ హిందువుల చేతుల్లోనే ఉండాలంటూ హిందువులకంటూ ఒక బోర్డు కావాలి. ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ఉందో అదేవిధంగా హిందువులకు శక్తివంతమైనటువంటి సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి కావాలని ఈరోజు గలమెత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము హిందువులమంతా ఏకమై ఆయన వెంటనే నడుస్తాం. ఆయన కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతాం. ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం ఎంతవరకైనా ఆయన అన్నాడు, నా ధర్మం జోలకిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని మేము కూడా గలమిస్తున్నాం. నగర పరిశుభ్రతకు అహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లడూ సహకరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు, పీపీఈ కిట్లను ఎమ్మెల్యే కమిషనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నగరం పరిశుభ్రంగా ఉందంటే కారణం పారిశుద్ధ కార్మికులు నిరంతరం కృషి అని అన్నారు. ఎవరూ చేయలేనటువంటి పనులే వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు. అటువంటి వారే మనకు నిజమైన దేవుళ్లతో సమానమని అన్నారు. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని అన్నారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన ఇంటి వద్దకు వచ్చిన నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే వారి రక్షణ కిట్లను వారు అనారోగ్యం పాలు కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుద్ధ కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శానిటరీ వర్కర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అందరూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, డాక్టర్లు, అధికారులు, కమిషనర్ అందరూ ప్రతి ఉన్నారు. మీరు ఒక్కరిలోనే తిరుపతి పట్టణాన్ని పరిశుభ్రంగా చేసే శక్తి సామర్థ్యం మీకు ఒక్కరిగా ఉంది. మీరే కాపాడాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఎన్ని చిన్న చిన్న పరిమాణాలు కూడా మీ ఊపిరి సొంత ఇంటిలో ఎలా చేసుకుంటారు ఆ విధంగా మీ ఊపిరి లిమిటెడ్గా చేస్తారు. ఆ ఇంట్లో తక్కువ రోడ్లు కనిపించుకుంటారు. ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేసినటువంటి బాక్స్ ఇచ్చారు. మనం అవగాహన మేము వస్తాము. మీ తడి చెత్త, పొడి చెత్త మేమే తీసుకెళ్తాము. వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రివర్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలని గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారు. కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని, మీ రాకతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికంగా నిధులు కూడా సమీకరిస్తుండడం అడగడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను దేవాదాయ శాఖ అధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని, దీనికి మరో 2 పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఉన్నటువంటి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి 8 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో గడిచిన 4 సంవత్సరాల నుండి రాష్ట్ర పండుగగా గుర్తించామని పలువురు అడిగినా దీనిని ఆమోదించలేదు, కానీ చివరి సంవత్సరం ప్రకటించడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవశర్మ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వేస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చెప్పి ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ నారపురెడ్డి మౌర్య, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్లు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పోటీలు నిర్వహించామని అన్నారు. వేస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటిని రీసైక్లింగ్ చేసేందుకు వీలుంటుందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా తగ్గించాలని అన్నారు. పిల్లలు ఎంతో వేస్ట్తో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అబ్బురపరిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సేవలు చేస్తున్నాము. ఈ వేస్ట్ ఆర్ట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనకి ప్రతిరోజు 220 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది తిరుపతిలో. అందులో మనం రీసైకిల్ చేయగా నియర్లీ 150 టన్స్ వరకు డంప్ యార్డ్కే పోతుంది. ఈ వేస్ట్ అనేది మనం తగ్గించాలి. అలాగే మనము తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ అనేది కేటగిరీలో అవగాహన తీసుకొచ్చి అవి సపరేట్ చేయాలి. అండ్ అలాగే మనకి ప్లాస్టిక్ అనేది వాడకూడదు. కాబట్టి ఈరోజు చాలా ఈ కాంపిటీషన్లో పాల్గొన్న పిల్లలు కూడా ప్లాస్టిక్తో ఏం చేయొచ్చు అనేవి కూడా చూపించారు. నియర్లీ 300 పైగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ కేటగిరీస్లో. అన్నీ కూడా ప్లాస్టిక్, వుడ్, వూల్ అన్నీ యూజ్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. వాళ్ళకి అక్టోబర్ 2న కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో నా విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్కరికి మనము ఇంటింటికి వచ్చినప్పుడు వేస్ట్ అనేది ఇవ్వాలి. కార్పొరేషన్ నుంచి ఆటో వచ్చినప్పుడు వేస్ట్ ఇవ్వాలి. అది కాకోకుండా మనం వేస్ట్ని రీసైకిల్ చేయాలా, రీయూజ్ చేయాలా, తగ్గించాలా. సో తగ్గించడము ఒకటి, ఆ ఉన్న వేస్ట్నే మనము రీసైకిల్, రీయూజ్ చేయడం పైన కూడా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం. మనము ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించాము. అలాగే వాళ్ళకి అటల్ పెన్షన్ యోజన కానీ, జీవన్ జ్యోతి బీమా యోజన కింద కానీ ఎవరైనా ఎన్రోల్ కాకపోతే కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ హెల్త్ చెకప్లో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. నుంచి రావడం వాళ్ళ యొక్క దీనికి తగ్గట్టు వేస్ట్ అయిన మెటీరియల్తో ఏ విధంగా కళాఖండాలు రూపొందించవచ్చో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం. అదేవిధంగా టైర్లకు సంబంధించి కళారూపాలు వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. గతంలో కూడా మేము తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే వేస్ట్ ఇనుముతో కళాఖండాలు సృష్టించి వాటన్నిటిని కూడా పార్కులు, ముఖ్య ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా వేస్ట్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే ఎక్కడికక్కడ ఈ వేస్ట్ ఎక్కువ ఇది కాకుండా ఇప్పుడు స్వచ్ఛ తిరుపతి గతంలో మనం చూసాం. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత తిరుపతిగా కూడా ఆ రోజు అభివృద్ధి పదంలో నడిపిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు. ప్రతి ఒక్క ప్రాంతం కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ప్రజల ఆరోగ్యానికి ప్రధానమైన దీన్ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ప్రజలు, బిడ్డలు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండాలంటే అన్నీ కూడా క్లీన్గా ఉండి తిరుపతి లాంటి లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. విద్యార్థులు ఈరోజు ఇవి చూస్తే వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు పెద్ద అయినాక కూడా
వాళ్ళ పరిసర ప్రాంతాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ బిడ్డలందరూ గడపాలనే దానికి ఈరోజు ఈ యొక్క ఇది చూస్తే తెలుస్తుంది. కాబట్టి అందరికీ కూడా దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ మేము ఈరోజు రామ్ మందిర్ రెడీ చేసాము, అయోధ్య రామ్ మందిర్. అది అంటే మేము ఫస్ట్ తిరుపతిలో ఏం లేదు అది రెడీ చేద్దామని అనుకున్నాం. బట్ తిరుపతిలోని డివోషనల్గా ఏమైనా రెడీ చేద్దాం అనుకున్నాం. బట్ తిరుమల ఆల్రెడీ అందరూ చూసుంటారు. అండ్ అయోధ్య రీసెంట్గా మనకి కన్స్ట్రక్ట్ చేశారు. సో అదైతే ఎవరు చూసి ఉండరు, కొత్తగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ వీఆర్ సివిల్ ఇంజనీర్స్. అండ్ ఇదంతా మేము అనలైజ్ చేసి మేమే అంతా మెజర్మెంట్స్ అంతా చూసుకొని మేమే అంతా రెడీ చేసాం సార్. 1 day టైం పట్టింది సార్. ఇదంతా థ్రెడ్ రోల్స్ అండ్ రాక్స్, పెన్స్ అండ్ బాటిల్ క్యాప్స్ అండ్ కోకోనట్స్, ఆర్ట్. థ్యాంక్ యూ సార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న ఆయన దేవుడి మీద విశ్వాసం ఉందని, హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే ఆయనకి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్టు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది. దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి, లేకపోతే గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తోంది. ఆ సంతకం కూడా గరుత్మంతుడి దగ్గరే పెట్టాలి. అది కూడా దాంట్లో విట్నెస్ చేయాలి. విట్నెస్ ఎవరు వైవి సుబ్బారెడ్డి ఇస్తాడో లేదా కరుణాకర్ రెడ్డి ఇస్తాడో ఎవరు ఇస్తారో ఇవ్వండి. కానీ విట్నెస్ ఇచ్చిన తర్వాత, హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డిని మేము అలిపిరిలో అడుగు పెట్టినిస్తాం. లేకపోతే ఆ గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల్లా, గరుడ పక్షులా అక్కడ అందరూ వాలి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బృందాన్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏం హిందూ మనోభావాలతో ఆడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? మొన్నే ఒక డ్రామా ఆడాడు కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఆ పుష్కంలో స్నానం చేసి ఆ అఖిలాండం దగ్గర. ఈరోజు నువ్వు డ్రామా ఆడేదానికి వస్తున్నావా? నీ డ్రామాలు నమ్మేదానికి లేదు. గతంలో ఏ రోజైనా హిందూ సాంప్రదాయాలు పాటించావా? దంపతులతో వచ్చి వస్త్రాలు ఇవ్వండి అంటే ఏ రోజైనా వచ్చి ఇచ్చావయ్యా నువ్వు? ఇంటితో పాటు చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ ప్రభావతి తెలిపారు. తిరుపతిలోని డీఆర్డీఏ కార్యాలయంలో గురువారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీడీ ప్రభావతితో పాటు ఉద్యోగులు, స్కిల్ కళాశాల విద్యార్థులు చేతిలో చీపుర్లు పట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు మనం కార్యాలయాలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ శుభ్రతగా ఉంచుకోవడం స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా మా ఆఫీస్ కూడా క్లీన్గా చేయాలని చెప్పి పైన ఉన్న ఆస్పిరెంట్స్ అలాగే మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇది ఒక రోజు కార్యక్రమం కాకుండా ఎప్పుడు మన ఆఫీస్లో కానీ మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే ఇప్పుడు అలాగే ఆఫీస్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలని ఈరోజు మోటోగా పెట్టుకున్నాము. మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణంలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. కుల మతాలు కాదని, మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు, కథలు, నవలలు రచించిన, ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారని తెలిపారు. ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు. తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదులు ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆయన రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు
నేటికి నిరంతరం కళాశాలలో ఆలాపిస్తుంటారని తెలిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావ్ బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు, నవలు, కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్యపరిచారు. ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకి సంఘీభావంగా శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట దీక్ష చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రసాదం లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను వాడి అపవిత్రం చేసిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత గురువారం నియోజకవర్గంలో నాయకులు, వీర మహిళలతో కలిసి ఈరోజు ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలోని సంతాన సంపద శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను చేపట్టి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావం తెలపడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో గోవింద నామాలు స్మరిస్తూ ఏడుకొండలవాడ మమ్మల్ని క్షమించయ్యా అంటూ వేడుకోవడం జరిగింది. ఈ దీక్షలో జన సైనికులు మరియు అధిక సంఖ్యలో జన వీర మహిళలు పాల్గొన్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రంగా పిలువబడే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో విదేశీ భక్తుల తాకిడి పెరిగింది. గురువారం రాహుకాల సమయంలో రష్యాకు చెందిన 43 మంది భక్తులు ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో పూజల్లో పాల్గొన్న రష్యా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రష్యా దేశస్థులకు దర్శన ఏర్పాట్లతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయ యొక్క విశిష్టతను గూర్చి తెలియజేశారు. రష్యా భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయం లోపల ఉన్న కళాఖండాలను తిలకించి ఆలయం యొక్క నిర్మాణం అత్యంత చారిత్రాత్మకంగా ఉందని, ఇలాంటి కట్టడాలు ఎక్కడా చూడలేనిదని, అద్భుతమైన ఆలయమని, స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి. జాతర సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ. నగరపాలక సంస్థ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా, ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తానన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మాజీ సీఎం జగన్ కు తిరుమలకు వచ్చే అర్హత లేదు, గత ప్రభుత్వం చేసిన ప్రతి అక్రమాల్ని బయట పెడతామన్న బీజేపీ నాయకురాలు మాధవీలత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.